హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇది థర్డ్ డే ఇన్ దుబాయ్ ట్రిప్. థర్డ్ డే మేము ఓమన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది మాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు ఓమన్ వెళ్ళమని. సో మేము ఒక ప్యాకేజ్ వాళ్ళని రీచ్ అయ్యి సో డేట్న వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పాము. ఓమన్ అంటే దుబాయ్కి నియర్ బై ఉన్న ఒక కంట్రీ అది. సో ఆ కంట్రీకి వెళ్ళాలంటే మళ్ళీ మనకి వీసా ఇవి కావాల్సి వస్తాయి. మనం ఆల్రెడీ ప్యాకేజ్ వాళ్ళతో మాట్లాడుకున్నాం కాబట్టి మనకి ఓవరాల్ ప్యాకేజ్ ఇంక్లూడ్ చేసే ఉంటుంది. దాంట్లో వీసా కూడా ఇంక్లూడెడే. ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మేము దుబాయ్ బోర్డర్ దాటి ఓమన్ కంట్రీలోకి ఎంటర్ అయిపోయాం. కనిపిస్తున్న ఫ్లాగ్ అది ఓమన్ కంట్రీది. దుబాయ్ నుంచి ఓమన్ రావడానికి మనకి అరౌండ్ 4 to 5 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. సో మాకేం చెప్పారంటే ఈ ప్యాకేజ్ వాళ్ళు పిక్ అండ్ డ్రాప్ వీల్దే ఉంటుంది అన్నారు. మనకి టైం 4.5 hours to 5 hours పడుతుంది కాబట్టి మాకు ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా రెడీ అయిపోయి వాళ్ళు చెప్పిన స్టాప్లో మనల్ని ఉండమని చెప్పారు. సో మేము అదే టైంకి ఉన్నాం. వాళ్ళే వచ్చి నేను స్టార్టింగ్లో చూపించిన బస్ ఉంది కదా, ఆ బస్లోనే మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. జర్నీ చాలా కంఫర్టబుల్గా అయ్యింది. బస్ చాలా ప్రీమియంగా ఉంది. నేను దుబాయ్ బార్డర్ క్రాస్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ అక్కడ మమ్మల్ని ముందే అలర్ట్ చేశారు, బార్డర్ వస్తుంది, చెకింగ్ అవుతుంది కాబట్టి మీ మొబైల్ ఫోన్స్ కెమెరాస్ అన్నీ లోపల పెట్టండి అని చెప్పారు. సో అక్కడ నేను వీడియో తీయలేకపోయాను. బట్ వెంటనే ఇమీడియట్గా ఎంటర్ అయిన వెంటనే నేను వీడియో తీసాను. బోర్డర్ నుంచి ముసందం పోర్ట్కి 1/2 hour జర్నీ. ఇక్కడ నుంచి ఐలాండ్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి ఓవరాల్ 6 hours ఆఫ్ క్రూజింగ్ ఉంటుంది వెళ్ళడానికి రావడానికి ఐలాండ్ నుంచి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఓమన్ ఈజ్ ఫుల్లీ సరౌండెడ్ బై లైమ్ స్టోన్ మౌంటైన్స్ అనమాట. నాకు దుబాయ్ అండ్ ఓమన్కి ఎన్విరాన్మెంట్ వైజ్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది. దుబాయ్లో కొంచెం హీట్ టెంపరేచర్ ఎక్కువే ఉంది. బట్ ఓమన్లో మేము ఓపెన్ ఎండలో ఉన్నా కూడా మరీ అంత హీట్ ఎక్కువ అనిపించలేదు. అండ్ సీ కలర్ కూడా చాలా బాగుంది. అంటే సీ బ్లూ, సీ గ్రీన్ చాలా మంచిగా అనిపించింది. మనం ఫొటోస్లో చూస్తాం కదా, ఆ కలర్ని డైరెక్ట్గా చూస్తున్నా అనిపించింది. లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ నేచురల్గా ఫామ్ అయిన లైమ్ స్టోన్ కేవ్స్ అంట. అండ్ ఎలా అంటే ఇవి కొన్ని ఇయర్స్ నుంచి కరుగుతూ వాటర్లో మెల్ట్ అయిపోతూ వస్తున్నాయంట. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాతకి ఇంకెంత కట్ అవుతుందో తెలియదు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదంతా మనకి. మనల్ని అయితే ఐలాండ్కి తీసుకొచ్చేసారు. ఇక్కడే వాటర్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. వాటర్ యాక్టివిటీస్ అంటే బనానా రైడ్, స్విమ్మింగ్, స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్, స్పీడ్ బోట్, కాయకింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరినీ ఎవరికైతే బనానా రైడ్ చేయాలని ఉందో వాళ్ళందరూ రండి అని అన్నారు. నాకంటే చాలా భయం వాటర్లోకి వెళ్ళడం అంటేనే. అమ్మో, నవీన్కి చాలా ఇంట్రెస్ట్. నాకు ఫుల్లీ ఆపోజిట్ అనమాట. తను నేను వెళ్ళొస్తాను ఉండు అని అన్నారు. సో నేను ఇక్కడే ఉన్నా, వస్తారని వెయిట్ చేస్తున్నా. వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకా సీ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి స్పీడ్ బోట్లు తీసుకుని వచ్చి వాళ్ళని బనానా రైడ్లో పడేస్తారంట. నాకు ఆ విషయం కూడా తెలీదు. నేనేమనుకున్నా అక్కడ మధ్యలోనే పడేస్తారేమో అనుకున్నా. చాలా భయం వేసింది. నువ్వు కూడా వెళ్ళొద్దు, ఎందుకు ఉండిపోండి మీరు కూడా అంటే, లేదు ఇక్కడికి వచ్చి ఇలా కామ్గా కూర్చుంటా అనుకుంటున్నావా, నేను అస్సలు ఉండను అని చెప్పి వెళ్ళారు. నేనైతే భయపడుతూనే ఉన్నా వచ్చేదాకా. ఎప్పుడు వస్తారని. వచ్చే బోట్ వాళ్ళదేనా అని చూస్తున్నా. నేను ఓన్లీ స్పీడ్ బోట్ మాత్రమే ఎక్కాను. అది కూడా 10 to 15 members వరకు ఉన్నారు. అందుకే ధైర్యంగా ఎక్కేసాను, ఏం కాదులే అని చెప్పి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ని, సెపరేట్ కాస్ట్ ఏమి ఉండదు. ఈ ప్యాకేజ్ మనకి ఎంత
అంటే ఇద్దరికి కలిపి 370 దిరామ్స్ చెప్పారు. మనం అడిగి మాట్లాడగా 330 దిరామ్స్ చేశారు. అంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ 7200 చేంజ్ అలా పడుతుంది. పర్ హెడ్ వచ్చి 3000 చేంజ్ అలా పడుతుంది. వర్తినే అనిపించింది. నాకంటే నవీన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే అక్కడ ఆపలేకపోయాను అసలు. నాకు భయం ఒక పక్కన, ఏంటి ఇంత వాటర్లో ఎలా అసలు అని చెప్పి. బట్ ఎంజాయ్ చేసే వాళ్ళని ఆపడానికి ఎందుకు మనం అడ్డు చెప్పడం అని చెప్పి నేనేం మాట్లాడకుండా అక్కడ కామ్గా కూర్చున్నా. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. సేమ్ నా టైప్ వాటర్ అంటే భయం. ఇక్కడ నవీన్ స్విమ్మింగ్ చేయడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. నువ్వు కూడా వస్తావా అని అడుగుతున్నారు. లేదు నేను నిన్ను వీడియోస్ తీసుకుంటూ ఉంటాను, సేఫ్గా వెళ్ళి స్విమ్మింగ్ చేసి బ్యాక్ వచ్చేయండి అని చెప్పాను. తను ఎంజాయ్ చేశారు బాగానే. వస్తావా అంటూనే ఉన్నారు. నో వే, అసలు ఎంత చెప్పినా మనీ పోయినా పర్లేదు, నేను మాత్రం రాను. ఎందుకంటే నాకు వాటర్ అంటే అంత భయం. స్విమ్మింగ్ ఏదో స్విమ్మింగ్ పూల్లో చేసినంత హ్యాపీగా చేసుకుంటున్నారు. మేమున్నది మిడ్ ఆఫ్ ద సీ. చాలా భయం వేసింది నాకైతే. తర్వాత కాయకింగ్ చేశారు. అట్లీస్ట్ కాయకింగ్ అన్నా చేస్తావా అని అడిగారు. నేను ఆల్రెడీ ఒకసారి బ్యాక్ వాటర్స్లో కాయకింగ్ చేశాను. ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ ఉంది కదా. నాకు సీలో అసలు చేయడం చాలా భయం వేసింది, వద్దులే అనుకున్నా. అండ్ దెన్ ఫుడ్ పెట్టారు. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగా పెట్టారు. ఫుడ్ కూడా వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఆడుకునే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా సెట్ అవుతుంది. నాలా భయపడే వాళ్ళకంటే ఆడుకునే వాళ్ళే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. బట్ స్టిల్ నేను కూడా అది చూస్తూ ఎంజాయ్ చేసా అనిపించింది. నాకు కూడా చాలా నచ్చింది. ఈ ప్లేస్లో మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది. వెంటనే మింగిల్ అయిపోవడం, కలిసిపోయి మంచిగా మాట్లాడడం, అందరు బాగా అనిపించారు నాకు. ఫుడ్ తినేసిన తర్వాత ఫిషింగ్ కూడా చేసాము. అండ్ దెన్ ఈ మిడ్ ఆఫ్ ద సీలో మేము అరౌండ్ 7 hours వరకు ఉన్నాము. అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతే క్రూయిజింగ్, ఈవినింగ్ 5 అట్లా అయిపోయింది మేము రిటర్న్ వచ్చేసరికి. ఫ్రమ్ దట్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 అట్లా అయిపోయింది. Lights went down when you feel lost. This is how we enjoyed third day trip in Dubai. Hope you all like it. Please do like, share and don't forget to subscribe my channel Deepti Challa. Thank you so much. Bye bye. Malli kaluddam. Take care.